హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ కోసం కళాయిలోని నూనె ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూస్తున్నాను. తర్వాత నేను మిక్సీలోని జార్లోని నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లము వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. ఇక్కడైతే పేస్ట్ కూడా వేస్తానండి. పచ్చివాసన పోయిన వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ వేపేయండి. ఇక్కడైతే మా అత్తయ్య గారు చికెన్ అయితే బాగా క్లీన్ చేసిన తర్వాత నేను చికెన్కి కారము, పసుపు, ఉప్పు వేసి అందులో కొంచెం ఆయిల్ వేసి నానబెట్టిన తర్వాత ఒక ఫ్రిడ్జ్లోనైతే పెట్టానండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి కాసేపు ఉంచి తర్వాత నేను చికెన్ గురించి అయితే అన్ని సామాగ్రి అన్నీ రెడీ చేశానండి. ఇక్కడైతే పచ్చివాసన పోయిన వరకు నేను పేస్ట్ వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ జీలకర్ర పౌడరు, కొంచెము ధనియా పౌడర్ కూడా వేసానండి. ఆ తర్వాత మసాలా కారం ఉన్నది కదండి, మసాలా కారం అయితే 3 స్పూన్ వేసాను. ఫస్టే నేను మసాలా కారము, తర్వాత పసుపు, సాల్ట్, ఆయిల్ యాడ్ చేశానండి. అవన్నీ వేసాకనే కొంచెం నాన్ వెజ్ స్పైసీగా ఉంటుందండి. అవన్నీ వేయకపోతే నాన్ వెజ్ అస్సలు స్పైసీగా ఉండదు. సో ఇక్కడైతే బాగా పచ్చివాసన పోయిన వరకు వేపానండి, అలా వేపుకొనే ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడైతే 3 స్పూన్ కారం వేసానండి. 3 స్పూన్ కారం వేసాక అది కూడా నేను యాడ్ చేశానండి బాగా. తర్వాత అందులోని కొంచెం బాగా వేగాక ఆ చికెన్ ముక్కలు అయితే వేస్తానండి. చూడండి ఎలా వేగుతుందో. బాగా వేపానండి. బాగా అంటే ఎర్రగా బాగా స్పైసీగా ఉండాలండి. ఏదైనా నాన్ వెజ్ స్పైసీగా చేయాలండి, లేకపోతే అస్సలు బాగోదండి. ఇక్కడైతే సాల్ట్ కూడా యాడ్ చేస్తానండి. 3-4 స్పూన్ సాల్ట్ వేసానండి, లేకపోతే సరిపోదు కదండి, బాగోదు కదా. మళ్ళీ తర్వాత 3 స్పూనే సాల్ట్ వేసాను. 2 స్పూన్స్ నేను ఫస్ట్ వేస్తానండి, యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ బంగాళదుంప ఉడకబెట్టిన పొటాటో ముక్కలు ఇందులో యాడ్ చేశానండి. అది వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ. తర్వాత ఇక్కడ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఏదైతే నానబెట్టాను, పసుపు, కారము, ఉప్పు, తర్వాత ఆయిల్ రాసి ఇక్కడ నేను వేస్తానండి. కళాయిలోనైతే యాడ్ చేస్తాను చికెన్ ముక్కలు. తర్వాత చాలా బాగా ఈరోజు అనుకున్నాం ఫిష్, మా శ్రీవారు ఫిష్ తెస్తాను అనుకున్నారు, కానీ అక్కడ మార్కెట్లో లేవని సార్. ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా. సో థర్స్డే కొంతమందులు తినరు, బాబా వారికి నమ్ముతారు. బాబా అనలేదు నాన్ వెజ్ తినకు అని, అది మనలో ఉన్న. నేనైతే ఫ్రైడే తినండి. ఆ తర్వాత సాటర్డేతో మన తెలుగు వాళ్ళు అయితే అస్సలు ముట్టుకోరు. తర్వాత నేనైతే ఒక్కొక్కసారి నిన్న వెడ్నెస్డే కదండి, తేడం అవ్వలేదని మా హస్బెండ్ గారు పని మీదకి చెప్పాను కదా ఇంకొక వీడియోలోని, పని మీదకి వెళ్ళారని. అందుకే నిన్నే నేను చేసేసుకుందును నాన్ వెజ్ ఫిష్. సో ఈరోజైతే మా హస్బెండ్ గారు నిన్న రాత్రి వచ్చారు 9కి. సో ఈరోజైతే తెచ్చారండి. ఈరోజు తెచ్చేసిన తర్వాత ఈరోజు నేను చికెన్ కర్రీ మా హస్బెండ్కి నాకు చేసుకున్నాను. మా అత్తయ్య అయితే నాన్ వెజ్ ఈరోజు తిందు. నేనైతే థర్స్డే అప్పుడప్పుడు తింటుంటాను. థర్స్డే నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్ను, అప్పుడప్పుడు తింటుంటాను. బాబా వారు అనలేదు నువ్వు ఇలా తినొద్దు అలా తినొద్దు, కానీ నేను అప్పుడప్పుడు నాన్ వెజ్ థర్స్డేకి అస్సలు తినండి. సో ఈరోజు సమయం కుదిరింది కాబట్టి నేను నాన్ వెజ్ చేసుకున్నాను.
ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గురించి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఎలా చేశాను, స్పైసీగా కారంగా. ఇది వేడివేడి అన్నంతో తింటే అయితే భలేగా ఉంటుందండి. చూడండి ఎలా ఉడుకుతుంది. ఇందులో కొంచెము చికెన్ మసాలా వేస్తాను. తర్వాత ధనియా పత్తా బాగా కలిపాక, ధనియా పత్తా అంటే కొత్తిమీరి, హిందీలో ధనియా పత్తా అంటారండి, తెలుగులో కొత్తిమీర అంటారు ధనియా పత్తాకి. బాగా వేపిస్తానండి. బాగా గ్రేవీ బాగా ఉడకాలి, దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అవుతేనే కూర అనేది బాగా ఉడుకుతుందండి. బాగా ఉడకాలి. తర్వాత మనం ఆయిల్ ఎక్కువగా గ్రేవీ ఉంటుండగా తీయకూడదండి, బాగా వేగాలి. బాగా వేగితేనే కర్రీ సూపర్గా స్పైసీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను చాలా చోటలు కారిపోతుంది, వంటగది చాలా అంటే ఒక్కగా ఉన్నది. సో మరి ఒక హౌస్ వైఫ్కి మరి వంట చెయ్యాలి కదండి. తన హస్బెండ్ గురించి, పుట్టకరుపు గురించి, నా గురించి నాకైతే తెలుగు రాదండి, మీరేమి అనుకోకండి. ఇక్కడైతే నేను ధనియా పత్తా వేస్తాను, కొత్తిమీర వేస్తానండి. మన పుట్ట గురించి మనం ఏదైనా చెయ్యాలి కదండి, ఏదైనా తినడానికి చెయ్యాలి కదండి. సో వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు తెలుగు సరిగ్గా రాదండి, నేనేంటి మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. మీరు ఏమి అనుకోకండి, నాకు ఎలా తెలుగు వచ్చిందో నేను అలాగే మాట్లాడుతున్నానండి, ఓకేనా? ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకా మంచి వీడియో చేస్తాను నేను. ఇక్కడైతే దగ్గరికి అయిపోయిందండి కూర కర్రీ, చికెన్ కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. మా హస్బెండ్ గారు ఎక్కువగా తినరు అసలు. థర్స్డే నేననేనండి, మగవాళ్ళు పర్వాలేదండి తినొచ్చు, ఆడవాళ్ళు తినకూడదు. కానీ నాకు ఈరోజు థర్స్డే అప్పుడప్పుడు తింటుంటాను, ఎప్పుడు తిన్ను, అప్పుడప్పుడు తింటుంటాను. ఏదైనా చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ అంతే. నాకు మటను నచ్చదండి, ఐ డోంట్ లైక్ మటన్, ఓన్లీ చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.